నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3వ రోజు ప్రైమరీ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్ హాజరై శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నామని, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలన్నారు. ఉన్నత ప్రాథమిక పాఠశాల స్థాయి ఉపాధ్యాయులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారని, వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ప్రైమరీ ఉపాధ్యాయులు మోహన్, వెంకటేష్, శ్రీకాంత్, మహేశ్వర్, పరశురాములు, రాజు, ప్రవీణ్, స్వప్న, రాజశేఖర్, సాగరిక, సిఆర్పి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మండలంలోని అందరూ ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత ఎడ్జిటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ శిక్షణ కార్యక్రమం 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు 3వ రోజు. ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, పరిసరాల విజ్ఞానం ఈ అంశాలపై మెలకువలు ఉపాధ్యాయులకు అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల లోపల అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే మరి గుణాత్మకమైనటువంటి విద్యను పిల్లలకు అందించడానికి మరి శిక్షణ కార్యక్రమం బాగా తోడ్పడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంతో పాటు హై స్కూల్ స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా జిల్లా స్థాయిలో సబ్జెక్టు వారీగా శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఉన్నత స్థాయి, ఇటు ప్రాథమిక స్థాయి మొత్తం 3400 మంది వరకు టీచర్లను మేము అందరినీ కూడా, ఇంక్లూడింగ్ ప్రధానోపాధ్యాయులు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అల్టిమేట్గా లాస్ట్ ఇయర్ ఫలితాలను బేరీజ్ వేసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్లో మంచి ఫలితాలను సాధించే దిశగా మా ఉపాధ్యాయులందరూ కూడా ముందుంటారని మేము ఆశిస్తాం.